నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య పండితులు నూకల రవికుమార్ సిద్ధాంతి గారు. నమస్కారం గురు. నమస్కారం అండి. శ్రీమన్ మహాగణాధిపతి నమః. శ్రీ గురుభ్యో నమః. గురువందనం. ముందుగా నా జన్మనిచ్చిన తల్లిదండ్రులకి పాదాభివందనం తెలియజేస్తూ వాళ్ళ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది. గురుగారు, మనం గతంలో వచ్చేసి ఉగాది తర్వాత ఏ రాశికి ఎలా ఉంటుందో తెలియజేశాము, అలాగే ఏ యోగాలు ఉన్నాయో కూడా తెలియజేస్తూ వస్తున్నాం గురుగారు. అవునండి. ఈ పరాభవ నామ సంవత్సరంలో గురుగారు ప్రతి రాశిలో కూడా వ్యాపారం చేసే వాళ్ళు ఉంటూనే ఉంటారు గురుగారు. సో ముఖ్యంగా ఈ సంవత్సరంలో ఏ రాశి వారికి ఈ వ్యాపారం అనేది యోగిస్తుందో తెలియజేయండి గురుగారు. అలానే ఎందుకంటే మనం చెప్పుకున్నట్లు ఏంటంటే ప్రతి రాశిలో వ్యాపారం చేసే వాళ్ళు ఉంటారు. మీరు వచ్చేసి ఏంటంటే ప్రతి అభివృద్ధికి కూడా చక్కగా మంచి సూచనలు అలాగే పరిహారాలు తెలియజేస్తూ వస్తున్నారు. సో ఎవరికైతే కనుక అంత బాగాలేదో వాళ్ళకి వ్యాపార అభివృద్ధి కోసం కూడా పరిష్కారం తెలియజేయండి గురుగారు. ఈవేళ ప్రధానంగా మొదటిది మేషరాశి చూసుకున్నట్లయితే, అంటే మేషరాశిలో అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదములు మరియు భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు మరియు కృత్తికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు ఈ మేషరాశిలోకి వస్తారండి. వీరికి పరాభవనామ సంవత్సరంలో గోచారం చూస్తే ఇప్పుడు తృతీయంలో గురుడు సంచరించడం, తర్వాత చతుర్థంలోకి రావడం, అలాగే వ్యయంలో శని సంచరించడం వల్ల ఏళ్ళనాటి శని ప్రభావం ఎక్కువగా ఉండడం, అలాగే పంచమాధిపతి అయిన రాహు వీళ్ళకి ఏ రకంగా ఉపయోగపడతాడని చూసుకున్నట్టయితే వ్యాపారానికి ప్రధాన కారణమైన గ్రహాలు ఏంటంటే అండి రాహువు, శుక్రుడు మరియు గురుడు, శని. ఈ 4 గ్రహాలు ఉచ్చస్థానాలు కానీ లేదా మంచి రాజయోగాలు కానీ పడితేనే వ్యాపారం అభివృద్ధిగా జరుగుతుందండి. ఈ యొక్క మేషరాశి చూసుకున్నట్లయితే ప్రధానంగా ఎవరైతే ఈ మేషరాశిలో ఐరన్ బిజినెస్ చేస్తారో వాళ్ళకి నష్టం వాటిల్లి ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఐరన్ బిజినెస్ చేసేవారు ప్రతి ఒక్క శనివారం నాడు కూడా ఒక 9 నువ్వులుండలు తీసుకుని కాకికి ఆహారంగా పెట్టడం వల్ల, ప్రత్యేకంగా కాకి ఆహారంగా పెట్టడం కారణం ఏంటంటే శని భగవానుడి యొక్క వాహనం కాకండి. ఈ కాకికి ఆహారంగా పెట్టడం వల్ల ప్రతి శనివారం ఏ సమయంలో పెట్టినా పర్వాలేదు, కానీ సూర్యాస్తమయానికి అవ్వకుండా పెట్టేస్తే చాలా మంచిది. ఎందువల్ల వ్యాపారానికి కావలసిన గ్రహాలు ఏంటో ముందు చెప్పడం జరిగింది. శని భగవానుడు ఒకటి, రాహు ఒకటి, గురుడు ఒకటి, కేతు ఒకటి. ఈ యొక్క సంచారాల యొక్క కారణంగా పరాభవనామ సంవత్సరంలో ఈ మేషరాశికి ఏలినాటి శని ప్రభావం కొంచెం ఎక్కువగా ఉండడం వల్ల తీవ్ర స్థితిలో వీళ్ళు ఐరన్ బిజినెస్కి సంబంధించింది కానీ లేదా సైకిల్ షాప్ బిజినెస్ చేసే వాళ్ళు కానీ షేర్ మార్కెట్ చేసే వాళ్ళకి కానీ కొంచెం నష్టం వాటిల్లి ఆస్కారాల యొక్క కారణంగా వీరు కాకికి 9 వందలు ప్రతి శనివారం ఈ 8 శనివారాలు పెట్టాలండి. ఈ 8 శనివారాలు పెట్టడం వల్ల వీళ్ళు చేసి వృత్తి వ్యాపారాలు యందు ప్రత్యేకంగా ఈ ఐరన్కి సంబంధించిన బిజినెస్ చెప్పడం జరగడం గల కారణం ఏమిటంటే ఈ ఐరన్ బిజినెస్ చేసే వాళ్ళకి కానీ స్టీల్ బిజినెస్ చేసే వాళ్ళకి కానీ లేదా షేర్ మార్కెట్లో చేసే వాళ్ళకి కానీ ఇలాంటి వాళ్ళకి నష్టం వాటిల్లి ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ 8 శనివారాలు చేయడం వల్ల అంటే 2 మాసాలు పూర్తయిపోతుందండి. అత్యద్భుతమైన అభివృద్ధి చూస్తారు వ్యాపారంలో ఈ యొక్క పరిహారం చేసినట్లయితే. తదుపరి వృషభ రాశి. ఈ వృషభ రాశిలోకి వచ్చే నక్షత్రాలు ఏముంటాయని చూసుకున్నట్లయితే కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదములు మరియు రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు మరియు మృగశిర నక్షత్రం 1, 2 పాదములలో జన్మించిన వారు ఈ యొక్క వృషభ రాశిలోకి వస్తారు. ఈ వృషభ రాశాధిపతి శుక్రుడు. వీళ్ళు ఏమిటంటే ఈ యొక్క సంవత్సరం అత్యద్భుతమైన యోగ కాలంగా చెప్పవచ్చు. ఎందువల్లంటే ఈ రాశాధిపతి శుక్రుడు లాభస్థానంలో శని సంచరించడం, అదే కాకుండా గురుడు ధనాధిపతి అయ్యడం, ఈ మే నెల నుంచి తృతీయ స్థానంలో ఏర్పడడం, రాహు చతుర్థంలో ఏర్పడడం విపరీతమైన అఖండ రాజయోగంగా చెప్పవచ్చు. దేంట్లో ఈ వృషభ రాశి వాళ్ళు ఏ వ్యాపారంలో అఖండమైన రాజయోగం అనుభవిస్తారు, అయితే ఏ వ్యాపారం పెడితే మంచి అనుభవపూర్వకమైన లాభాలు వస్తాయి ఈ యొక్క సంవత్సరం అని చూసుకున్నట్టయితే పరాభవనామ సంవత్సరంలో వస్త్రాలు అంటే క్లాత్ బిజినెస్ పెట్టడం కానీ లేదా క్లాత్ షాప్ పెట్టడం కానీ బట్టల వ్యాపారం పెట్టడం కానీ ఈ యొక్క వ్యాపారంలో బట్టల వ్యాపారంలో శుక్రుడికి అధీనమైన దేవతను లేదా కారు కన్సల్టెన్సీ పెట్టడం కానీ లేదా వాహనాలంటే సెకండ్ హ్యాండ్లైనా ఫస్ట్ హ్యాండ్లైనా దాని ఏజెన్సీ కానీ లేదా బైక్ ఏజెన్సీ తీసుకోవడం కానీ ఇలాగ వీటికి సంబంధించింది. లేదా ఐరన్లో వీళ్ళకి అత్యద్భుతమైన లాభాలు వస్తాయి. ఎందుకంటే శని శుక్రులు మిత్రులు. యాక్చువల్లీ ఈ యొక్క శుక్రుడి యొక్క కారణంగా వారికి విపరీతమైన రాజపూజ్యం, అది కాకుండా అఖండమైన రాజయోగం. వీళ్ళకి పార్ట్నర్షిప్ కూడా ఈ వృషభ రాశి వారికి ప్రధానంగా ఈ పరాభవనం సంవత్సరంలో ఒక వ్యక్తే కాకుండా 2 లేక 3 పార్ట్నర్స్ తోటి వ్యాపారం చేస్తే మంచి అఖండమైన రాజయోగం విరాజిల్లుతుంది వీళ్ళకి రాశి వారికి. తదుపరి చూసుకున్నట్లయితే మిథున రాశి. ఈ మిథున రాశికి ఈ సంవత్సరం పరాభవనామ సంవత్సరం ఏ రకంగా ఉంటుంది? ప్రధానంగా మిథున రాశి అని చూసుకున్నట్లయితే మృగశిర నక్షత్రం 3, 4 పాదములు, ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, అలాగే
పునరోసమ నక్షత్రం 1, 2, 3 పాదముల్లో జన్మించిన వారి మిథున రాశిలోకి వస్తారు. ఈ మిథున రాశాధిపతి బుధుడు. వీళ్ళకి ఇప్పుడు ఈ సంవత్సరం పట్టిందల్లా బంగారంగా ఉంటుందమ్మా. ఎందువల్ల అనుకున్నట్లయితే వ్యాపారానికి బుధుడు బాగుంటేనే ప్రతి ఒక్కటి చేయగలం. వీరికి కిరాణా వ్యాపారం కానీ లేదా సూపర్ స్టాకిస్ట్ ఏజెన్సీ తీసుకోవడం కానీ చూస్తూ ఉంటారు. ఈ ఆయిల్ బిజినెస్ వైపు ప్రత్యేకంగా ఫ్రీడమ్ కానీ లేకపోతే ప్రియా కానీ ఏ రకమైన ఆయిల్ అయినా వీళ్ళు హోల్సేల్ ఆయిల్ చేయడం కానీ చేసినట్లయితే మిథున రాశి వాళ్ళు వీళ్ళు పెట్టిన పెట్టుబడికి 10 రెట్లు లాభం వచ్చే ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయి. వ్యాపారంలో మిథున రాశి వాళ్ళు ఈ సంవత్సరం ఏ రకమైన వ్యాపారం చేస్తే మంచి పురోభివృద్ధి జరుగుతారని చూసుకున్నట్లయితే ఆయిల్కి సంబంధించిన వ్యాపారం లేదా సూపర్ స్టాకిస్టు డిస్ట్రిబ్యూషన్ పాయింట్ తీసుకోవడం, ఏజెన్సీ ఇలాంటివి తీసుకోవడం, ఇలాంటివి ఎక్కువగా తీసుకున్నట్లయితే ఈ మిథున రాశి వాళ్ళు వీళ్ళకి అత్యద్భుతమైన రాజయోగంగా ఉంటుంది. మేము చేస్తున్నాం అయినా వ్యాపారంలో నష్టాలు వస్తున్నాయి అనుకునే వారికి చేసి ప్రధాన ప్రక్రియ ఏంటంటే వీరు ప్రతి బుధవారం విడవకుండా 1/2 కేజీ పెసలు మంగళవారం నాడు రాత్రి నానబెట్టి బుధవారం నాడు వ్యాపారానికి అది దేవత ఏమిటి అని చూసుకున్నట్లయితే ఈ యొక్క పావురాలకి ఎవరైతే ఆహారంగా 1/2 కేజీ పెసలు మిథున రాశిలో జన్మించిన వాళ్ళు పెడతారో అలాగే ఎన్ని వారాలు పెట్టాలండి? 17 బుధవారాలు ఎవరైతే చేస్తారో అంటే 3.5 నెలలు అయిపోతుందండి. వచ్చాక 4 నెలలు. ఈ 4 నెలలు విడవకుండా ఎవరైతే చేస్తారో ఈ సంవత్సరం అంతా విపరీత రాజయోగంగా ఉంటుందండి. ఓన్లీ వ్యాపారస్తుల గురించి మాత్రమే వీడియో చేస్తున్నాం కాబట్టి ప్రధానంగా ఆయిల్కి సంబంధించిన వ్యాపారంలో పెట్టుబడి పెట్టడం కానీ సూపర్ స్టాకిస్ట్ పెట్టడం కానీ లేదా డీలర్షిప్ ఏజెన్సీ తీసుకోవడం కానీ చేసుకున్నట్లయితే ఈ మిథున రాశి వారికి వచ్చి మంచి అత్యద్భుతమైన రాజయోగంగా ఉంటుంది. తదుపరి కర్కాటక రాశి అనగా పునరోసమ నక్షత్రం 4వ పాదం, పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు మరియు ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదంలో జన్మించిన వారు ఈ కర్కాటక రాశిలోకి వస్తారండి. ఈ కర్కాటక రాశాధిపతి చంద్రుడు. వీరు చేయవలసిన వృత్తి వ్యాపారం ఏ రకమైన వ్యాపారం చేస్తే ఈ సంవత్సరం మంచి పురోభివృద్ధి జరుగుతుంది. ధాన్యం వ్యాపారం కొనుగోలు చేయడం కానీ కొనుగోలు చేసి అమ్మడం కానీ లేదా బియ్యం వ్యాపారం రైస్ బిజినెస్ పెట్టడం కానీ లేదా వడ్లకు సంబంధించి చేయడం కానీ లేదా తౌడు వ్యాపారం కానీ చేసినట్లయితే ఈ సంవత్సరం ప్రత్యేకంగా కర్కాటక రాశి వాళ్ళు అంటే కొంతమంది అడుగుతారు మాకు ఆ వ్యాపారాలు తెలియదు కదా ఏ రకమైన వ్యాపారాలు చేయాలని. తెలుపుకు సంబంధించిన ఏ వ్యాపారమైనా అంటే ఇడ్లీనో కావచ్చు లేదా రైస్ బిజినెస్ అవ్వచ్చు. ఎందువల్ల ప్రత్యేకంగా దానికే చెప్తున్నాను అనుకున్నట్లయితే చంద్రుడి యొక్క విలీనం కారణంగా ఈ పరాభవనామ సంవత్సరంలో అత్యద్భుతమైన రాజయోగం ఈ కర్కాటక రాశి వారికి బియ్యం వ్యాపారం చేయడం అంటే రైస్ బిజినెస్ ఎక్స్పోర్ట్ చేయడం కానీ లేకపోతే ఇంపోర్ట్ చేసుకోవడం కానీ లేదా ఇంకో దేశానికి ఎగుమతి చేయడం కానీ ఇలాంటివి చేస్తే అత్యద్భుతమైన రాజయోగం అనుభవించి వీళ్ళు మంచి రాజయోగమైన వ్యాపారానికి పురోభివృద్ధి అవుతారండి. ఎందువల్ల వీళ్ళు కర్కాటక రాశి వాళ్ళు ప్రధానంగా చేయవలసిన నష్టాలు వస్తున్నాయి. గురుగారు మాకు జన్మస్థానంలో వ్యయస్థానంలో గురుడు సంచరించి శని మంచి భాగంలో ఉన్న నష్టాలు వాటిల్లుతున్నాయి దేనివల్ల అని కొంతమంది అడుగుతారు. ఇక్కడ గోచారం రీత్యా మాత్రమే పరాభవనామ సంవత్సరం అని చెప్పడం జరుగుతుంది. ప్రత్యేకమైన విషయాలు కావాలనుకున్నట్లయితే కమెంట్స్ రూపంలో కింద పెట్టడం కానీ లేదా మీరు నా అపాయింట్మెంట్ తీసుకుని డేట్ ఆఫ్ బర్త్ టైం పెట్టినట్లయితే ఆ జాతకం రీత్యా లగ్నాత్తు ఏ భావాలు ఎలా ఉన్నాయన్నది పరిశీలించి తమకి ఏ యొక్క రెమెడీస్ చేసుకుంటే అత్యద్భుతమైన ఫలితాలు అనుభవిస్తారో చెప్పడం జరుగుతుంది. అంటే కొంతమంది కమెంట్స్లో అందరికీ ఇలా జరుగుతాయా అని ఆలోచించవచ్చు. ఇక్కడ మనం ఓన్లీ గోచారం వరకునే పరాభవనామ సంవత్సరంలో చెప్పడం జరుగుతుంది. దీనివల్ల వ్యూవర్స్ అందరూ తీవ్రంగా గమనించాలి. ఈ కర్కాటక రాశి వాళ్ళు ఏ రెమెడీ చేసుకోవాలండి అంటే చాలా వేటకారంగా ఉంటుందండి ప్రతి ఒక్కళ్ళు. అంటే మనకి ప్రతి ఒక్కళ్ళు అసహించుకునే విషయం ఇది. కానీ ఇక్కడ ఎవరినో చెడుకోరాలనో అసహించుకునే విషయం కాదు నేను చెప్పేది. ఎందుకంటే ఒక పెద్ద ఛానల్లో మనం చేస్తున్నప్పుడు ఇది ఈ కర్కాటక రాశి వారు మనకి మార్కెట్లో పుచ్చకాయ మొక్కలు దొరుకుతాయండి. అవి తీసుకుని తెలుపుది నలుపుది అని ఆహారంగా కాకుండా ఈ వారాహి దేవత చాలా ప్రధానమైనది. దేవుడు పంది రూపంలో ఆవిర్భవించేటట్టుగా పందికి ఎవరైతే ప్రతి శుక్రవారం 2 పుచ్చకాయ మొక్కలు ఈ కర్కాటక రాశిలో ఉన్న వాళ్ళు ఆహారంగా పందికి పెడతారో మనం అసహించుకోకూడదండి. మనసా వాచ వ్యాపారం అభివృద్ధి చెందాలంటే 2 పుచ్చకాయ మొక్కలు ప్రతి శుక్రవారం పందికి ఆహారంగా ఈ కర్కాటక రాశిలో జన్మించిన వారు పెట్టగలిగిన ఎడలా వ్యాపారం దినదినాభివృద్ధి సంవత్సరం అంతా కూడా విపరీతమైన రాజయోగంగా ఉంటుందండి. ప్రతి శుక్రవారం విడవకుండా మాత్రం ఈ సంవత్సరం అంతా కూడా చేయాలమ్మా. ప్రతి శుక్రవారం మనకి క్యాపిటల్ అంతా ఇన్వెస్ట్మెంట్ ఓన్లీ 20 రూపీస్, మొక్క 10 రూపాయలు ఉంటుంది. మహా అయితే 40 రూపీస్ ఉంటుంది 2 మొక్కలు. కానీ వ్యాపారం దానికి 10 రెట్లు అయ్యి ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి సింహరాశి అంటే మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు మరియు ఉత్తరా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారి సింహరాశిలోకి వస్తారు. ఈ సింహరాశి వాళ్ళు ఏ రకమైన వ్యాపారం చేస్తే మంచి పురోభివృద్ధి జరుగుతుంది. వీళ్ళకి అష్టమ శని ప్రభావం వల్ల కానీ లేదా జన్మస్థానంలో
కేతు సంచరించడం వల్ల కానీ, వ్యయంలో గురుడు ఇప్పుడు కర్కాటకంలో గురుడు మే 17వ తారీఖు నుంచి సంచరిస్తాడు. ఈ యొక్క ఉన్న సమస్యలన్నింటికీ కూడా వీళ్ళు చేయవలసిన వ్యాపారము, వీళ్ళు బంగారం వ్యాపారం చేసిన, సిల్వర్ వ్యాపారం చేసిన, ట్రేడింగ్ చేసిన అత్యద్భుతమైన రాజయోగం ఉంటుంది. ఎవడో అడుగుతాడు, అష్టమ శని జరుగుతుంది కదా గురుగారు, మీరు బంగారం వ్యాపారం చేయొచ్చా? గురుడు వ్యయంలో ఉన్నా, అక్కడ పంచమష్టమాధిపతి అయిన గురుడు వ్యయంలో ఉన్న ఉచ్చ స్థానంలో ఉన్న గురుడు మంచి రాజయోగాన్ని ఇస్తాడు సింహరాశికి ఈ సంవత్సరం. ఎందువల్ల అని చూసుకున్నట్టయితే బంగారం చేసి వ్యాపారం ఏంది కానీ, లేదా వెండి వ్యాపారాలు చేసే వాళ్ళు కానీ, లేదా ఈ స్మగుల్ గూడ్స్ వ్యాపారాలు చేసే వాళ్ళకి కానీ ఈ సింహరాశిలో మంచి అత్యద్భుతమైన రాజయోగం ఉంటుంది. లేదా మాకు రాజయోగం పట్టినా అనుభవించలేకపోతున్నాం అనుకునే వారికి ఏ రకమైన రెమెడీ చేసుకోవాలి అని చూసుకున్నట్లయితే చాలా అత్యద్భుతమైన రెమెడీ అండి. ఎవరికంటే ఈ అష్టమ శని ప్రభావం వల్ల వ్యాపారం చివరి వరకు వచ్చి ఆగుతుందండి. మీరు అన్నారు కానీ మేము చేసిన ఈ వ్యాపారంలో నష్టాలు వాటిస్తున్నాయని చాలామంది అంటూ ఉంటారు. వాళ్ళకి ఏ రకమైన రెమెడీ చేయాలి? మనకు కొంచెం దూరం పల్లెటూరు ప్రాంతానికైనా వెళ్ళి మనం చేయవలసిన విధానం ఏంటంటే, తోటకూర కానీ గడ్డి కానీ మేకకు ఆహారంగా పెట్టడం వలన, మేకకి ఎందుకు చెప్పారు గురుగారు అని చాలామందికి అనొచ్చు. ఎందుకంటే వాళ్ళకి కుజ స్తంభన ప్రారంభమైందండి. ఈ కుజుడు స్తంభన రిలీజ్ అవ్వాలి అంటే మేకకి, కుజుడికి అధిపతి ఏంటంటే మేక అండి. ఈ మేకకి ఆహారంగా ఆకుపచ్చకి సంబంధించిందంటే గడ్డి కానీ తోటకూర కానీ ఏం పెట్టినా ఈ సింహరాశిలో ఉన్న వాళ్ళు వ్యాపారంలో అత్యద్భుతమైన 100% రిజల్ట్ రావడం ఖాయమండి. ఏ రోజు చేయాలి గురుగారు? ప్రతి మంగళవారం విడవకుండా 14 మంగళవారాలు మేకకి గడ్డి కానీ లేదా తోటకూర కానీ ఆహారంగా పెట్టిన ఎడల మంచి పురోభివృద్ధి జరుగుతుంది వ్యాపారంలో. తదుపరి సింహరాశి ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదములు, హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు మరియు చిత్తా నక్షత్రం 1, 2 పాదంలో జన్మించిన వారికి ఈ కన్యారాశిలోకి వస్తారు. ఈ కన్యారాశాధిపతి బుధుడు. వీళ్ళకి ఎలా ఉంటుంది అని చూసుకున్నట్లయితే, ఈ యొక్క వ్యాపారస్తులకు వీళ్ళు చేయవలసిన వ్యాపారం ఈ సంవత్సరంలో ఏం చేయాలి? పాల వ్యాపారానికి సంబంధించింది కానీ, కన్యారాశికి బుధుడు అధిపతి కాబట్టి, లేదా పాలు ఎక్స్పోర్ట్ చేయడం కానీ, పాల సూపర్ స్టాకిస్ట్ పాయింట్ తీసుకోవడం కానీ, లేదా నేతికి సంబంధించిన వ్యవహారాలు అది ఎక్స్పోర్ట్ చేయడం కానీ, దాని బిజినెస్ కానీ చేస్తే మిగతా ఏ వ్యాపారాలలో లాభం రాదండి. ఓన్లీ పాలకు సంబంధించింది, నెయ్యికి సంబంధించింది, లేదా డ్రై ఫ్రూట్స్కి సంబంధించిన వ్యాపారం ఎవరైతే ఈ యొక్క కన్యారాశిలో జన్మించిన వాళ్ళు చేస్తారో వాళ్ళకి మంచి పురోభివృద్ధి జరుగుతుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. వీళ్ళు వ్యాపారం ప్రారంభించినా లేదా ఇంకో వ్యాపారంలో ఉన్నారు, ఆ వ్యాపారంలో పురోభివృద్ధి జరిగి మాకు ఆ వ్యాపారం తెలియదు గురుగారు, ఈ వ్యాపారంలో మంచి అభివృద్ధి చేయాలంటే కన్యారాశిలో ఏ రకమైన గ్రహారాధన చేయాలి లేదా ఏ జీవికి ఆహారంగా పెట్టాలి? చాలా అత్యద్భుతమైన రెమెడీ అండి. ఎవరైతే ఈ కన్యారాశిలో జన్మించిన వారు 7 గారెలు కుక్కకి ఆహారంగా పెడతారో, ఏ రోజు పెట్టాలి? శనివారం విడవకుండా కన్యారాశిలో జన్మించిన వాళ్ళు వ్యాపారంలో మంచి అభివృద్ధి జరగాలంటే 7 గారెలు కుక్కకు ఆహారంగా కాలభైరవుడికి పెట్టిన ఎడల మంచి పురోభివృద్ధి జరిగి వ్యాపారం దినదినాభివృద్ధి ఈ పరాభవనామ సంవత్సరంలో మంచి ఫలాదాయం చెందుతారండి. తదుపరి వచ్చే రాశి తులారాశి. అనగా చిత్తా నక్షత్రం 3, 4 పాదములు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, అలాగే విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదములో జన్మించిన వారు ఈ తులారాశిలోకి వస్తారు. ఈ తులారాశాధిపతి శుక్రుడు. వీళ్ళకి ఏ రకమైన వ్యాపారం చేస్తే మంచి పురోభివృద్ధి జరుగుతుంది అంటే, వీళ్ళు ఫ్యాన్సీ స్టోర్స్ పెట్టడం కానీ, లేదా గోల్డ్ వ్యాపారం పెట్టడం కానీ, లేదా ఈ డైమండ్ ఐటమ్స్ పెట్టడం కానీ, ఇలాంటివి అంటే ఫ్యాన్సీ ఐటమ్స్ కానీ, ఈ 1 గ్రాము గోల్డ్ కానీ, ఎవరైతే ఈ తులారాశిలో పుట్టిన వారు ఈ వ్యాపారంలో ఉన్నారో లేకపోతే వ్యాపారం పెడతారో ఈ పరాభవనామ సంవత్సరంలో 100% మంచి లాభాలు తీసుకొస్తుంది. ఎందుకంటే రాశాధిపతి శుక్రుడు, ఈ శుక్రుడు ఉన్న కారణంగా లాభస్థానంలో రాహు సంచరించడం, గురుడు కర్కాటకంలో సంచరించడం, అలా కాకుండా శని మేనంలో సంచరించడం మంచి రాజయోగంగా చెప్పవచ్చండి. ఈ యొక్క టైంలో ఈ తులారాశి వాళ్ళు ఈ రకమైన వ్యాపారం చేస్తూ మంచి పురోభివృద్ధి చెందుతారు. వీళ్ళకి వ్యాపారంలో ఒడిదుడుకులు లేకపోతే నష్టాలు వాటిల్తున్నాయని ఎవరైనా బాధపడే వాళ్ళకి నేను ఇచ్చే రెమెడీ ఏంటంటే చాలా అత్యద్భుతమైన రెమెడీ అండి. ఈ యొక్క బొబ్బర్లు ఎవరైతే గురువారం నాడు రాత్రి నానబెట్టి శుక్రవారం నాడు ఉదయం ఆవుకు కానీ లేదా గోశాలలో కానీ తీసుకెళ్ళి ఆహారంగా ఇస్తారో ఎంత ఇవ్వాలి? 30 కేజీ బొబ్బర్లు మన పెట్టుబడి కాదని 20 శుక్రవారాలు చేయాలండి. అంటే 5 మాసాలు చేయాలి. ఎందువల్లంటే వీళ్ళకి అందినట్టుగా అంది చేయి జారిపోతూ ఉండడం, వ్యాపారంలో డబ్బులు మిస్ అవుతూ ఉండడం, ఈ యొక్క కారణాలు ఎక్కువ తులారాశికి వస్తూ ఉంటాయండి. ఈ తులారాశికి కారణాలు వ్యాపారంలో ఎవరికైతే ఉన్నాయో గురువారం నాడు రాత్రి బొబ్బర్లు నానబెట్టి మాత్రమే
ఆవుకి ఆహారంగా పెట్టాలండి. లేకపోతే కడుపుకి సంబంధించిన ప్రాబ్లం వచ్చి లివర్ పాడవుతుంది ఆవుకి. ఆ యొక్క పరిణామాలు చేయకండి. శుక్రవారం మన ఇంటి దగ్గరికి ఆవు రావట్లేదు, గోశాల ఎక్కడుందో అక్కడికి తీసుకెళ్ళి 30 కేజీ కంపల్సరీగా ఎవరైతే తులారాశిలో జన్మించినారో వ్యాపార అభివృద్ధి నిమిత్తం గోవులకి బొబ్బర్లు ఆహారంగా పెడతారో ఎన్ని వారాలు చేయాలి? 20 శుక్రవారాలు కంపల్సరీ చేయాలండి. సూర్యాస్తమయం ముందే పెట్టాలి. సూర్యుడు అస్తమించిన తర్వాత చేస్తే ఆ యొక్క రెమెడీ సక్సెస్ అవ్వదండి. తదుపరి వృశ్చిక రాశి అని చూసుకున్నట్లయితే విశాఖ నక్షత్రం 4వ పాదంలో జన్మించిన వారు, అలాగే అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదంలో జన్మించిన వారు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదంలో జన్మించిన వారు వృశ్చిక రాశిలోకి వస్తారు. ఈ వృశ్చిక రాశాధిపతి కుజుడు, వీళ్ళకి చంద్రుడు నీచిపట్టిన యొక్క స్థానంలో ఏ వ్యాపారం చేసినా నష్టం వాటిల్తోంది అని చూసుకుని వాళ్ళకి వీరు ప్రత్యేకంగా ఈ శనగల వ్యాపారం కానీ లేదా పెసలు అంటే అపరాలని చెప్పడం జరుగుతుందండి. మనం ఈ అపరాల వ్యాపారం ఎవరైతే వృశ్చిక రాశిలో జన్మించిన వారు ఈ సంవత్సరం చేస్తారో పరాభవనం సంవత్సరంలో లేదా చేస్తున్నారో వాళ్ళకి మంచి పురోభివృద్ధి జరిగి అఖండమైన రాజయోగాన్ని అనుభవిస్తారు. లేదా ఇప్పుడు చేస్తున్నాం గురువుగారు మాకు నష్టం వాటిల్లి ఆస్కారాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి, దీనికి ఏ రకమైన రెమెడీ చేయాలి? చాలా అత్యద్భుతమైన రెమెడీ అండి. అందరూ నవ్వుతారు యాక్చువల్లీ. ఎందుకంటే పిచ్చుకలకు ఆహారంగా ధాన్యం కానీ ఆహారం కానీ వృశ్చిక రాశిలో ఉన్నవారు ఎవరైతే చేశారో పిచ్చుకలు రావటం లేదండి ఇప్పుడు మా టౌన్లోకి అంటారు. టౌన్లోకి రాకపోయినా ఎక్కడుంటే అక్కడ మనం పిచ్చుకలకు సంబంధించిన ధాన్యం దండని దొరుకుతుంది. ఆ ధాన్యం దండ దొరికినా దొరకపోయినా మన ఇంటి గుమ్మానికి తూర్పు ముఖంగా వేళ్లాడి తీసినట్లయితే వృశ్చిక రాశిలో జన్మించిన వారు వ్యాపారంలో ఎవరైతే నష్టం ఉందో ఈ యొక్క చిన్న రెమెడీ చేయండి. మహా అయితే 100 నుంచి 150 రూపాయల లోపు ఉంటుందండి. ఎన్నిసార్లు చేయాలి? ఈ సంవత్సరంలో 3 సార్లు పెట్టాలండి పిచ్చుకలకు ఆహారంగా. మనం వెళ్ళక్కర్లేదు, అవే ఆటోమేటికలీ ధాన్యం పెట్టేటప్పటికి ఆహారం గురించి అవే వెతుక్కుంటూ వస్తాయి. ఈ యొక్క రెమెడీస్ అన్నీ కూడానండి తాంత్రిక రెమెడీస్ అండి. ఎవరైతే చేశారో మంచి అత్యద్భుతమైన వ్యాపారంలో చాలా బాగుంది అని మనకి కమెంట్స్ రూపంలో తెలియజేస్తారు. తదుపరి వచ్చే రాశి ధనుసు రాశి. అనగా మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు మరియు ఉత్తరాషాఢ నక్షత్రం ప్రథమ పాదం అంటే 1వ పాదంలో జన్మించిన వారు ధనుసు రాశిలోకి వస్తారు. ఈ ధనుసు రాశికి చాలా మంది భయపడవచ్చు, మాకు అర్ధాష్టమశని జరుగుతుంది, లేకపోతే గురుడి యొక్క పరిక్రమ అష్టమంలోకి వచ్చేస్తున్నాడు, ఎలాగా ఈ యొక్క రాహు రాజ్యంలో ఉంటే ఏ రకమైన ప్రభావం చూపిస్తుంది అని భయపడచ్చు. ఈ అష్టమ గురుడు ఏం చెప్పాడంటే అత్యద్భుతమైన రాజయోగము. అష్టమ గురుడు సంచరిస్తున్నప్పుడే శ్రీకృష్ణుడి జననం జరిగింది. ఆయన జననం జరిగినప్పుడు అఖండమైన రాజపూజ్యము కీర్తి ప్రతిష్టలు యావత్ భారతదేశానికే కాకుండా ప్రపంచానికి విరాజిల్లి చెందాడు. అందుకని ధనుసు రాశిలో ఎవరైతే పుట్టారో వాళ్ళు ఎవరు కూడా భయపడద్దు. ఎందుకంటే కర్కాటకంలో సంచరిస్తున్న అష్టమంలో ఆ వ్యక్తి ఎలాంటి వాడంటే రాశివశాత్తు జన్మ చతుర్థాధిపతి అయిన గురుడు అష్టమ స్థానంలో ప్రవేశించిన వీళ్ళకి అఖండమైన రాజయోగాన్ని ఇస్తాడు. ఏ రకమైన రాజయోగాన్ని? వీళ్ళు ఏ రకమైన వ్యాపారం చేస్తే మంచి అభివృద్ధి జరుగుతారు అని చూసుకున్నట్లయితే చాలా అత్యద్భుతం. స్టేట్స్కి పంపించడానికి కానీ లేదా వీళ్ళు అబ్రాడ్ పంపించడానికి బిజినెస్ చేయడం కానీ లేదా ఎంబీబీఎస్ లేదా ఇంజనీరింగ్ సీట్లు రావడానికి కానీ ఈ కన్సల్టెన్సీకి సంబంధించిన ఏ వ్యాపారం పెట్టినా ఈ ధనుసు రాశి వాళ్ళు అంటే మరి ముఖ్యంగా మరీ చెప్తున్నాను, ఎంబీబీఎస్కి అదర్ కంట్రీస్కి పంపించడం కానీ పిల్లల్ని లేదా ఇంజనీరింగ్లో మంచి మంచి సీట్లు రావట్లేదు అనుకున్న వాళ్ళకి కానీ కన్సల్టెన్సీ వ్యాపారం అని చెప్పడం జరుగుతుంది. ఈ ధనుసు రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కన్సల్టెన్సీ వ్యాపారం పెట్టినట్లయితే ఈ సంవత్సరం మంచి అత్యద్భుతమైన రాజయోగం అనుభవించి వ్యాపారంలో మంచి పురోభివృద్ధి జరుగుతుంది. దీంట్లో ఎటువంటి సందేహం లేదు. లేదా చేస్తున్నాం గురుగారు వ్యాపారంలో నష్టం వాటిల్లి ఆస్కారాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మీరు చెప్పినా సరే దానికి ఏ రకమైన రెమెడీ చేయాలని కొంతమంది నా కమెంట్స్ రూపంలో పెట్టడం జరుగుతుంది. వాళ్ళకి ఏమి నెంబర్ 1 రెమెడీ ఏంటంటే ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళు కరెక్ట్గా ఎక్కువ కాకుండా 27 శనగలు ఒక దారం తీసుకొని పసుపు రాసి ఆ దారానికి 27 శనగలు గుచ్చి ఎవరైతే శివాలయంలోని శివలింగం మెడలో ప్రతి సోమవారం వేస్తారో 5 సోమవారాలు చేయాలి మేడం కంపల్సరీ. 5 సోమవారాలు ఎవరైతే చేశారో వాళ్ళ ఈ వ్యాపారంలో మంచి అభివృద్ధి చెందే ఆస్కారాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఎందుకంటే వ్యాపారానికి అని చూసుకున్నట్లయితే ప్రత్యేకమైన గ్రహాలు రాహు కేతు శని మరియు బుధుడు స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళే వ్యాపారంలో పురోభివృద్ధి చెందగలరు. తదుపరి వచ్చే రాశి మకర రాశి. అనగా ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదములు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు మరియు ధనిష్ట నక్షత్రం 1, 2 పాదములలో జన్మించిన వారి మకర రాశిలోకి వస్తారు. ఈ మకర రాశికి మంచి రాజయోగంగా, ఎందుకంటే వీళ్ళకి ఏళ్ళు నడిచిన ప్రభావం తగ్గిపోయే కింద సంవత్సరం నుంచి వ్యాపారంలో వీళ్ళకి పట్టిందల్లా బంగారం అవుతూ ఉంటుందండి. వీళ్ళకి ఏ రకమైన వ్యాపారాలు చేస్తే
ఉదాహరణకు వడ్డీ వ్యాపారం చేసే వాళ్ళకి చాలా అత్యద్భుతమైన రాజయోగంగా ఉంటుంది. సినీ ప్రొడ్యూసర్స్కి అయితే ఇంకా వెనుతిరుగు లేకుండా ఈ సంవత్సరంలో ఎవరైతే సినిమాల్లో ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తారో లేదా వడ్డీ వ్యాపారం ఇస్తూ ఉంటారో, ఇళ్ళల మీద వ్యాపారం మీద వడ్డీ వ్యాపారం చేస్తారో, వడ్డీ వ్యాపారస్తులకి మకర రాశిలో ఉండే వాళ్ళకి అత్యద్భుతమైన రాజయోగంగా చెప్పవచ్చు. లేదా బ్యాంకింగ్ లోన్స్ చేసడం కానీ, బ్యాంకు లోన్లు ఇప్పించడం కానీ, ఎడ్యుకేషన్ లోన్స్ ఇప్పించడం కానీ, ఇలా లోన్స్ అప్పులకు సంబంధించిన ఏ వ్యవహారమైనా చేసినా వీళ్ళు లాభదాయకంగా ఉంటుంది మకర రాశి వాళ్ళు. దీంట్లో వెనక అంజి వేసే ఆస్కారం లేదు. ఎందువల్ల అనుకున్నట్లయితే వీరికి అత్యద్భుతమైన రాజయోగంగా చెప్పడం జరుగుతుంది. గురుడి యొక్క ప్రభావం సప్తమంలో సంచరించడం మకర రాశి వాళ్ళకి ఏమిటంటే తృతీయ వ్యయాధిపతి అయిన గురుడు సప్తమంలో సంచరించడం వల్ల విపరీత రాజయోగంగా చెప్పడం జరుగుతుంది. అలాగే అష్టమంలో రాహు విపరీతమైన రాజయోగాన్ని ఇస్తుంది. శని కూడా అత్యద్భుతమైన స్థానం, ఎందుకంటే వాళ్ళకి జన్మరాశి వశాత్తు శని తృతీయంలో సంచరించడం వల్ల 3, 6, 9, 12 శని ఎవరికైతే సంచరిస్తూ ఉంటాడో గోచారంలో వాళ్ళకి అత్యద్భుతమైన రాజయోగంగా చెప్పడం జరుగుతుంది. అనూహ్యమైన సొమ్ము అనుకోకుండా ఎప్పటి నుంచో పెండింగ్ అయిపోయిన సొమ్మును కూడా విపరీతంగా వస్తూ ఉంటుంది. లేదా మకర రాశి వాళ్ళు నష్టపోతున్నాం వ్యాపారంలో ఏం చేసినా అనుకునే వాళ్ళు ఏ రకమైన రెమెడీ చేయాలి? చాలా అత్యద్భుతమైన రెమెడీ అండి. వీళ్ళకి విపరీతమైన దిష్టి తగులుతూ ఉంటుందాం ఎక్కువగా. దీని నిమిత్తం మన ఇంటికి నైరుతి మూల ప్లేస్లో ఒక చిన్న గాజు గ్లాసులో లైట్గా పసుపు వేసి నీళ్ళల్లో ఎవరైతే ప్రతి గురువారం నాడు రాత్రి నిమ్మకాయ వేసేసి 6 రోజులు ఉంచేసి మళ్ళీ గురువారం నాడు మాత్రమే తీయాలండి. అది ఈ వారం రోజులు మాత్రం ఆ నైరుతుమల్లో ఆ నిమ్మకాయ గ్లాస్. ఎందుకంటే సిట్రిక్కి సంబంధించింది ఇక్కడ పసుపు, అంటే గురుడికి సంబంధించింది, నీరు ఏమో చంద్రుడికి సంబంధించింది, ఆకుపచ్చ ఏమో బుద్ధుడికి సంబంధించింది. అంటే ఇక్కడ గురుడు బుధుడు చంద్రుడు స్ట్రాంగ్ చేయడానికి ఈ గాజు గ్లాసులో నీళ్ళల్లో లైట్గా పసుపు వేసి నిమ్మకాయని పెట్టడం వల్ల నైరుతముల ప్లేస్లో వీళ్ళు చెప్తారంటే 3 సార్లు చేసేటప్పటికి, ఇది ఓన్లీ 3 సార్లు మాత్రమే చేయాలి ఈ ప్రక్రియ. ఎప్పుడు చేయాలి గురుగారు? గురువారం నాడు రాత్రి ఒక గాజు గ్లాసులో లైట్గా పసుపు వేసి నిమ్మకాయ ఎవరైతే మకర రాశిలో ఉన్న వాళ్ళు జన్మించిన వాళ్ళు ఉంటారో, వ్యాపారం అభివృద్ధి జరగట్లేదు అనుకున్న వాళ్ళకి ఈ యొక్క రెమెడీ చేసినట్లయితే 3 వారాల్లో అత్యద్భుతమైన లాభదాయకం చెందే ఆస్కారాలు బహు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి వచ్చే రాశి కుంభరాశి. ధనిష్ఠా నక్షత్రం 3, 4 పాదములు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదములు మరియు పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదములలో జన్మించిన వారు ఈ కుంభరాశిలోకి వస్తారు. ఈ కుంభరాశాధిపతి శని వీళ్ళకి ఏళ్ళనాటి శని ప్రభావం ఇప్పుడు జన్మస్థానం నుంచి ద్వితీయ స్థానం అంటే కుటుంబ స్థానం, సంపద స్థానంలోకి వెళ్ళిన కారణంగా వీరు వ్యాపారంలో మంచి అభివృద్ధి చెందుతారు. ఏ రకమైన వ్యాపారంలో వీళ్ళకి మంచి అభివృద్ధి జరుగుతుంది అని చూసుకున్నట్లయితే వీళ్ళు చింతపండు వ్యాపారం కానీ, లేదా బెల్లం వ్యాపారం కానీ, లేదా స్వీట్ షాపు, ప్రత్యేకంగా కుంభరాశి వారికి ఈ సంవత్సరం ఎవరైతే స్వీట్ షాపులో ఉంటారో లేదా స్వీట్ షాపు ప్రారంభిస్తారో వాళ్ళకి అత్యద్భుతమైన రాజయోగం అనిపిస్తారు. ప్రత్యేకంగా స్వీట్ షాప్ అని చెప్పడానికి కారణం ఏంటంటే అమ్మ గురుడి యొక్క ప్రభావం 6వ స్థానంలో ఉండడం, ధనస్థానంలో శని సంచరించడం, సప్తమంలో రాహు సంచరించడం, ధనస్థానంలో కేతు సంచరించడం వల్ల మంచి రాజయోగంగా ఉంటుంది. ప్రత్యేకంగా మీరు పెట్టి చూడడానికి కావలిస్తే ఎవరైతే ఈ యొక్క స్వీట్ షాప్ బిజినెస్ చేస్తారో కుంభరాశిలో జన్మించిన వారు అత్యద్భుతమైన రాజయోగంగా ఉంటుంది. ఇప్పుడు ఇంకా స్టార్ట్ చేయలేదు గురువు గారు అనుకున్న వాళ్ళకి ఇమీడియట్గా ఎక్కువ క్యాపిటల్ కాకుండా ఈ స్వీట్ షాప్కి సంబంధించిన వ్యాపారం కానీ పెట్టితే కుంభరాశి వాళ్ళు అత్యద్భుతమైన రాజయోగంగా ఉంటుంది. వీళ్ళు కూడా ఈ యొక్క సంవత్సరం మంచి పురోభివృద్ధి జరుగుతున్న కొన్ని ఆటంకాల వల్ల ధన నష్టం వస్తుంది గురువుగారు అనుకున్న వాళ్ళకి నేను ఇచ్చే రెమెడీ ఏంటంటే చాలా అత్యద్భుతమైన రెమెడీ అండి. ఇది ప్రతి ఒక్కరు చెయ్యదగవలసిన విషయం. అంటే నేను ఈ చెప్పే రెమెడీస్ ఏంటంటే నవ్వుతూ ఉంటారు మామూలుగా, కానీ ఇది ఆచరణలో ఎవరైతే పెట్టారో ప్రత్యేకంగా ఈ కుంభరాశి వాళ్ళు 3rd స్పెల్ ఆఫ్ శని భగవానుడిది ఏళ్ళు నడిచిన జరుగుతుంది. వీళ్ళకు కూడా అత్యద్భుతమైన రాజయోగం రావడానికి చాలా సింపుల్ రెమెడీ అండి. ఇది ఎవరికి చెప్తే నవ్వుతారు యాక్చువల్లీ. ఎందువల్ల ఈ వ్యాపారంలో మన అభివృద్ధి జరగాలంటే ప్రతి ఒక్క మంగళవారం నాడు ఒక చిన్న టీ గ్లాస్ లాంటి దాంట్లో తెల్ల రాళ్ళుప్పు అని దొరుకుతుంది మనకి. కళ్ళుప్పు వీళ్ళు దక్షిణాన్ని పెట్టాలండి. దక్షిణ భాగంలో అంటే యమధర్మరాజు ఉండే ప్లేసు. ఈ యొక్క దక్షిణాన్ని ఎందుకు పెట్టమన్నానంటే వ్యాపార పురోభివృద్ధికి దక్షిణంలో ఈ కుంభరాశి వాళ్ళు ఎవరైతే రాళ్ళుప్పు చిన్న గ్లాస్తో పెడతారో, అంటే ఇంట్లోనా గురుగారు ఆఫీస్లోనా? ఆఫీస్లోనండి. ఆఫీస్లో ఈ కుంభరాశి వాళ్ళు దక్షిణ భాగంలో చిన్న టీ గ్లాస్ తోటి రాళ్ళు ఉప్పు తీసుకుని దక్షిణ భాగంలో పెడితే ఎప్పటివరకు 2 లక్షలు, 1 లక్ష రూపాయలు తీసిన వాళ్ళు, మామూలుగా 1 లక్ష రూపాయలు 2 లక్షలు తీసేవాళ్ళు పురోభివృద్ధి విపరీతంగా కాకపోయినా 2.5 లక్షల్లోకి వెళ్ళి ఆస్కారాలు బహు ఎక్కువగా ఉంటాయి. విపరీతమైన వ్యాపారం, ధనాదాయం. ఇప్పుడు షష్టంలో గురుడు సంచరించిన దాని మీదట ధనస్థానంలో శని సంచరించడంలో వ్యాపారస్తులకు అత్యద్భుతమైన రాజయోగంగా చెప్పడం జరుగుతుందండి. తదుపరి వచ్చే రాశి ఆఖరి రాశి మీనరాశి.
చూసుకున్నట్లయితే పూర్వభద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదములు మరియు రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదంలో జన్మించిన వారు ఈ మీనరాశిలోకి వస్తారండి. ఈ మీన రాశాధిపతి గురుడు ఈ సంవత్సరం మీనరాశికి వ్యాపారస్తులకు ఏ రకంగా ఉంటుంది అని చూసుకున్నట్లయితే ప్రత్యేకంగా వీళ్ళకి హోటల్స్కి బిజినెస్ సంబంధించింది కానీ, లేదా స్టార్ హోటల్ పెట్టడం కానీ, లేదా లీజుకి తీసుకోవడం కానీ, ఒక కాటేజెస్ తీసుకోవడం కానీ, ఇలాంటి కాంట్రాక్ట్ బిజినెస్ చేసే వాళ్ళకి కానీ, సిమెంట్ కాంట్రాక్టర్స్ కానీ, లేదా రైల్వే కాంట్రాక్ట్స్ కానీ, రోడ్ కాంట్రాక్ట్స్ చేసే వాళ్ళకి కంచాలు జాగ్రత్తగా ఉన్న మెయిన్ రాశి వాళ్ళకి రోడ్ కాంట్రాక్ట్స్ చేసే వాళ్ళు కానీ, సివిల్ కాంట్రాక్ట్స్ చేసే వాళ్ళు కానీ, లేదా హోటల్ బిజినెస్ పెట్టి వాళ్ళకి కానీ చాలా అత్యద్భుతమైన రాజయోగంగా ఉంటుంది. ఎందువల్ల అనుకున్నట్లయితే ఈ మెయిన్ రాశి వాళ్ళంటే ఎక్కువ హోటల్ బిజినెస్ చేయడం, కాంట్రాక్ట్స్ బిజినెస్ చేయడం, ప్రత్యేకంగా ఉత్తరాభద్ర నక్షత్రం రేవతి నక్షత్రం వాళ్ళు ఈ సివిల్ కాంట్రాక్ట్స్లోను లేదా ఈ యొక్క హోటల్స్లోనూ ఎక్కువ మంది ఉంటారండి. ఎందుకంటే నేను చూసిన కొన్ని వందల మంది పెద్ద పెద్ద తాజ్ కృష్ణ హోటల్ ఉంది, లేదా హోటల్ అయ్యత్ ఉంది, వీళ్ళందరిది ఏంటి సుబ్బరామరెడ్డి గారి జాతకం రీత్యా, లేదా తాజ్ కృష్ణ హోటల్ రీత్యా, లేదా పేరు మోసిన ఎన్నో హోటల్స్ ఉన్నాయి ఈ యొక్క దేశంలో. వాటి రీత్యా అత్యద్భుతమైన స్థాయి ఉండి వాళ్ళు అందరూ కూడా ఉత్తరాభద్ర నక్షత్రం మరియు రేవతి నక్షత్రంలో వీళ్ళు వ్యాపార అభివృద్ధి జరగాలంటే ఏ రకమైన విషయం చేయాలి అని చూసుకున్నట్లయితే వీళ్ళు ప్రతి మంగళవారం కందులు ఆహారంగా ఆవుకు కానీ గోశాలకు కానీ ఎవరైతే 30 kg కందులు ప్రతి మంగళవారం విడవకుండా 12 మంగళవారాలు అంటే 3 మాసాలండి, ఈ 12 మంగళవారాలు ఆవుకు ఆహారంగా కందులు ఆహారంగా పెడతారో ఏ సమయంలో పెట్టాలి, సూర్యాస్తమయానికి ముందు కరెక్ట్గా 1/2 kg కందులు సోమవారం నానబెట్టి మంగళవారం నాడు ఆవుకు ఆహారంగా ఎవరైతే పెడతారో, మనం ఇంటి దగ్గర ఆవులు రావట్లేదు అనుకున్న వారికి గోశాలలో ఎవరైతే సమర్పిస్తారో వారికి అత్యద్భుతమైన రాజయోగంగా ఉంటుందమ్మా. కానీ మొత్తం మీద చూసుకున్నట్టయితే 12 రాశుల్లో ఏ వ్యాపారం చేసే వాళ్ళకి ఏ వ్యాపారం చేస్తే అభివృద్ధి జరుగుతుందన్నది నేను క్లియర్గా చెప్పడం జరిగింది. నేను రెమెడీస్ కూడా ఇవ్వడం జరిగింది. దీనికి ఈ సంవత్సరం మంచి ఫలోదయంగా లాభదాయకంగా ఉండి వ్యాపారస్తులందరూ దినదినాభివృద్ధి అయ్యి సస్యశ్యామలంగా విరాజిల్లాలని కోరుకుంటున్నాను. తప్పకుండా గురుగారు. సో అంటే ముఖ్యంగా నేను అడిగింది ఏ రాశికి బాగుంటుంది అని, మీరైతే కనుక అన్ని రాశుల వారికి ఏ వ్యాపారం చేసుకుంటే వాళ్ళ అభివృద్ధి పరంగా వెళ్తారో చాలా క్లియర్గా తెలియజేశారు. అలాగే వాళ్ళ అభివృద్ధి కోసం కూడా రెమెడీస్ ఎంతో బాగా చెప్పారు గురుగారు. సో ఇంకా ఎవరికైనా ఎలాంటి అనుమానాలు ఉన్నా మీరు పర్సనల్గా ఒకసారి మీకు ఏ వ్యాపారం సెట్ అవుతుందో చెప్పించుకోవాలంటే కింద గురుగారు నెంబర్ ఇస్తున్నాం, తప్పకుండా కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు. నమస్కారం. నమస్తే.